అందరికి శుభోదయం. ఆగస్టు 13, 2024 మదనపల్లి మరియు కలిగిరి మాట సంబంధించిన సమాచారం. ముందుగా మదనపల్లి ఇప్పుడుపల్లి మండీల మేస్త్రులతో మరి జీపీఆర్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే మొన్న రాత్రి అంతా వర్షం పడితే నిన్న రాత్రి కూడా 12 గంటల నుంచి ఆరంభమైన వర్షం 5 గంటల వరకు కురుస్తున్నది మదనపల్లి మార్కెట్లో. ఇక దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభమై భాగ్యలక్ష్మి మండి వైపు నుంచి చిట్ట చివరి మండి అయిన సిద్ధమ్మ మండి వరకు తీసుకుంటే ఇవాళ ఏదో ఒక 2-3 మండీలకు మినహాయిస్తే అన్ని మండీలకు కూడా ఇవాళ దిగుమతి తగ్గింది. వర్ష ప్రభావ కారణం కోతలు సరిగ్గా పడలేదు. నిన్న కూడా వర్షం కాయలు బాగా తడిసిపోయి దానివల్ల ధరలు పెద్దగా మదనపల్లి మార్కెట్లో వెళ్ళలేదు. ఇవాళ రాత్రి మళ్ళీ వర్షం పడి మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో మదనపల్లి మార్కెట్లో. కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే కలిగిరి మార్కెట్ విఐబి మండి అధినేత అక్బర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు వర్షం వల్ల కాయలు బాగా క్వాలిటీలు దెబ్బతిన్నాయి. క్వాలిటీ ఏమాత్రం లేవు. ఉన్నాయి టమాటాలు 100, 110, 120, 170 వరకు ఇవన్నీ క్వాలిటీలు లేవు. కాస్తో కూస్తో క్వాలిటీలో టమాటాలన్నీ 200 రూపాయల దగ్గర నుంచి ఆరంభపు ధర 300 రూపాయలు ముగింపు ధర. మొత్తం మీద కలిగిరి మార్కెట్లో క్వాలిటీ ఏమాత్రం లేవు. టుడే కలిగిరి మార్కెట్ టమాటా స్మాల్ క్రేట్స్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 270 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 300 రూపీస్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.